యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం, ప్రభు దినం, ప్రభువును ఆరాధించిన దినం. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం శాస్త్రీ కాలనీ వాస్తవ్యులు పీతల నారాయణమూర్తి గారి జ్ఞాపకార్థం భార్య పీతల కాంతమ్మ గారు, కుమారులు బాబురావు, సోమేశ్వరరావు, చిట్టిబాబు గారు, కోడళ్ళు పుష్ప, రమ, వాణి, మనుమలు మనుమరాండ్రు శ్రీకాంత్, శిరీష, సోని, జాహ్నవి, అఖిల్, రాహుల్ సమర్పిస్తున్నారు. కాంతమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణ నామమునకు వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నా, మీ కృప చూపమని విజ్ఞాపన చేస్తున్నా. కాంతమ్మ గారి కుటుంబాన్ని ఆదరించండి. కుమారులను, కోడలను, మనుమలను దీవించండి, ఆదరణ దయచేయండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనగా అనుగ్రహించండి. క్విజ్ రాసిన కొద్ది మంది బిడ్డలను ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ క్విజ్ ప్రతి ఒక్కరూ వ్రాయటానికి ప్రయత్నం చేయండి. బైబిల్ని ఎంతగా ధ్యానిస్తే అంతగా మనకు దీవెన కలుగుతుంది. ఈ మాటలు మర్చిపోకండి. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 30వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 30వ వచనం. రాజైన దావీదు వృద్ధుడయ్యాడు. అతడు రాజమందిరానికే పరిమితమైపోయాడు. అతని పరివారము అతనికి అభిషగు అను చిన్నదానిని పరిచర్య నిమిత్తం తెచ్చి ఇచ్చారు. రాజు బలహీనుడైన తరువాత రాజకుమారులలో హగ్గీతు అనే ఆమె దావీదు యొక్క భార్య. ఆమెకు పుట్టిన కుమారుడు అదోనియా. తాను రాజుగా ప్రకటన చేసుకోవటానికి ముందుకొచ్చాడు. పనివారిని ఏర్పాటు చేసుకున్నాడు. రాజు యొక్క పరివారంలోనే కొందరిని తన వైపు తిప్పుకున్నాడు. యోవాబు వారిలో ఉన్నాడు. ఇది తెలిసి నాతాను బత్షెబాను ప్రేరేపించి దావీదు దగ్గరికి పంపించి, దేవుడు దావీదునకు ఇచ్చినటువంటి వాగ్దానం, నీ గర్భవాసమున నీకు పుట్టబోవు కుమారుడు మందిరాన్ని కడతాడు అని ప్రభువు చెప్పినటువంటి ఆ వాగ్దానము యొక్క ఫలం సొలొమోనని మీరు నాకు చెప్పారు కదా. మీ తర్వాత సింహాసనం మీద నా కుమారుడైన సొలొమోను ఉంటాడని నీవు ప్రకటన చేశావు, వాగ్దానం చేశావు రాజా. అదోనియా ఏలుతున్నాడేమిటి? నీకు ఈ సంగతి తెలియలేదా అని అడిగిందాన్ని. నాతాను తన ప్రణాళిక ప్రకారం బత్షెబా ముందుగా రాజునకు ఫిర్యాదు చేసిన తరువాత తాను రాజగృహానికి ప్రవేశించాడు. ఆ విధంగా నాతాను కూడాను దృఢపరిచాడు, ఈ వార్తను ధృవీకరించాడు. దాని వలన జరిగినదేమిటి? రాజు వెంటనే తన వాగ్దానాన్ని ఆ దినాన్నే నెరవేరుస్తానని ఉపక్రమించాడు.
అదే ఈ దినం మనం 30 వచనం నుండి చదువుదాం. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదును అని చెప్పగా. చూస్తున్నారా? నా సింహాసనము మీద ఆసీనుడయ్యేటువంటి వాడు నీ కుమారుడే, నా తరువాత ఏలేవాడు. యెహోవా నామం పేరట నేను వాగ్దానం చేశాను, దాన్ని వాడే నెరవేరుస్తాను. వాగ్దానము నెరవేర్చుట అది చాలా గొప్ప విషయం. చాలా మంది వాగ్దానాలు చేస్తారు, వాటిని నెరవేర్చరు. వాగ్దానం చేయకుండా ఉంటే మంచిది, చేసి నెరవేర్చకపోవటం కంటే కూడా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాగ్దానము నెరవేర్చడానికి ఉపక్రమించాడో వెంటనే అమలయ్యింది. బయత్షెబ సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడైన రాజుకు దావీదు సదాకాలం బ్రతుకును గాక. ఇట్స్ ఓన్లీ ఎ బ్లెస్సింగ్. సదాకాలం ఎట్లా బ్రతుకుతాడు దావీదు? అదొక దీవెన వచ్చిన అంతవరకే. అప్పుడు రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును బెనయాను నా యుద్ధకు పిలవమని సెలవీయగా వారు రాజు దగ్గరికి వచ్చారు. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. రాజు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, నోటి మాటతో ఆజ్ఞ జారీ చేశాడు. గీహోనుకి వెళ్ళమన్నాడు, తీసుకెళ్ళండి సొలొమోన్ని, నా కంచరగాడిద మీద ఎక్కించండి అన్నాడు. ఇశ్రాయేలునకు రాజుగా వచ్చినటువంటి సొలొమోను కంచరగాడిద మీద వచ్చాడు. గొప్ప అశ్వం మీద రాలేదు, కంచరగాడిద మీద వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కంచరగాడిద మీద యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము ఆయన ప్రవేశం చేసినప్పుడు యూదుల రాజుకు శుభమని ప్రజలు హోసన్నా గీతాలు పాడారు. కనుక యూదులకు రాజుగా అభిషేకించబడుతున్న వాడు కంచరగాడిద మీద వస్తాడు అనేది ఆనవాయితీ. గీహోనుకు సొలొమోనును తీసుకురమ్మంటున్నాడు. ఒక్క దినములో సొలొమోను యొక్క ప్రభావం మారిపోతోంది. ప్రియా దేవుని బిడ్డలారా, గాడ్ కెన్ చేంజ్ ద సిచ్యుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్ విత్ ఇన్ ఎ డే. ఒక్క దినములో నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. సాధారణమైనటువంటి యువకుడైన సొలొమోను అదే దినం ఇశ్రాయేలు యూదా వారిపైన రాజుగా అభిషేకించబడుతున్నాడు. ద అనాయింట్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అభిషేకం అతనికి అనుగ్రహించబడుతోంది. ఇశ్రాయేలు వారి మీద యూదా వారి మీద నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాను. ఇశ్రాయేలు వారి మీద యూదా వారి మీద అధికారిగా దేవుడు అతనిని నియమిస్తున్నాడు. అది దావీదు ద్వారా అమలవుతోంది. నాకు ప్రతిగా రాజు అవుతాడు అన్నాడు. అందుకు యెహోయాదా కుమారుడైన బెనయ రాజునకు ప్రత్యుత్తరంగా అంటున్నాడు, అలాగున జరుగును గాక. నా ఏలిన వాడవు రాజువు నగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. నా బైబిల్లో ఈ మాట నేను అండర్లైన్ చేసుకున్నాను.
దావీదు పలికిన మాట దేవుడు స్థిరపరుచును గాక. దేవుని చిత్తము దావీదు స్థిరపరుస్తున్నాడు కావున దావీదు మాట దేవుడు స్థిరపరుస్తాడు అని చెబుతున్నాడు. మనము దేవుని చిత్తము నెరవేరుస్తున్నప్పుడు దేవుడు మన యొక్క మాటలను గౌరవిస్తాడు. ఆయన అధికారపూర్వకంగా మన మాటలను అంగీకరిస్తాడు. యెహోవా నా ఏలినవాడవు రాజువు నగు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా చేయునుగాక అనెను. నా ఏలినవాడవు రాజువు అగు నీకు తోడుగా ఉన్నట్లు సొలొమోనుకు తోడుగా ఉండి నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా చేయునుగాక అంటున్నాడు. చూడండి, దావీదు వెంబడి సొలొమోను రాజుగా వస్తున్నప్పుడు అతని రాజ్యం దావీదు రాజ్యం కంటే కూడా ఘనంగా అవ్వాలి అని దీవెనిస్తున్నాడు. దావీదుతో ఆ మాట మాట్లాడుతుంటే దావీదు అంగీకరిస్తున్నాడు. గుర్తెరుగుతున్నారా? దావీదు ఎదుట సొలొమోను రాజ్యం ఘనపరచబడునుగాక అన్నప్పుడు దావీదు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే డివైన్ ప్లాన్ నెరవేరుతోంది. మనం సంతోషించగలుగుతామా? తరువాత విషయం. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనయాయును కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోనును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక నూతన శకం, దావీదు పరిపాలన అనంతరం ఒక నూతన పరిపాలన ఆనాటి ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది ప్రజలు గ్రహించారు. అందుకే రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కాని కేకలు వేశారు. ఒక నూతన రాజు, ఒక నూతన పరిపాలన. దావీదు యొక్క రాజ్యంలో అనేక యుద్ధాలు ఉన్నాయి. సొలొమోను రాజ్యంలో యుద్ధాలు ఉండబోవటం లేదు. రాజ్యం స్థిరపడిపోయి ఉన్నది. శత్రువుల మీద పరిపూర్ణ విజయాన్ని పొంది ఉంది అప్పటికే రాజ్యం. కాబట్టి సొలొమోను యొక్క పరిపాలన భిన్నంగా ఉండబోతోంది. ఆశీర్వాదము, దీవెన, క్షేమము, భద్రత ఎట్లాంటివో ఆనాటి ఇశ్రాయేలీయులు సొలొమోను పరిపాలనలో చవి చూడబోతున్నారు. జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుతూ వాటి నాదము చేత నేల బ్రద్దలయ్యేటట్లు అత్యధికంగా సంతోషించారు. నేల బ్రద్దలు అయ్యేటట్లుగా సంతోషిస్తున్నారు. పిల్లన గ్రోవులు ఊదుతూ ఉన్నారు. అదోనియాను అతడు పిలిచిన వారందరూ విందులోనే ఉన్నారు. విందు ముగిసే సమయానికి వారికి ఆ చప్పుడు వినబడుతోంది. సోదరుడా, సోదరి, విందు ముగిసే సమయానికి సొలొమోను రాజు అయిపోయాడు. అదోనియా ఒక పొలిటికల్ బ్యాంక్వెట్ ఏర్పాటు చేశాడు. తనతో అనేకులను త్రిప్పాలని ప్రయత్నించాడు. కానీ తన పిలుచుకున్న వాళ్ళందరూ కూడా సొలొమోను రాజయ్యాడనే కేకలు వినేప్పటికీ పారిపోయారు. దేవుడు ఏర్పరచనటువంటిది నిలబడదు. గ్రహిస్తున్నారా? దేవుడు ఏర్పరిచినదే నిలబడుతుంది. దేవుడు ఏర్పరచనది నిలబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరిని? సొలొమోనును, అదోనియాను కాదు. ఈ సత్యం అదోనియా కూడా తరువాత గ్రహించాడు. వాస్తవంగా వంశపారంపర్యంగా హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా రావాలి. కానీ దేవుని ఎన్నిక ప్రకారం సొలొమోను రాజుగా వచ్చాడు. కనుక ఆ ప్రకటన వినగానే అదోనియాతో ఉన్నవారు పారిపోయారు.
పట్టణమందు గల్లంతు ధ్వని వినబడుతోంది. అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చి అంటున్నాడు, అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడు, శుభ సమాచారంతో వస్తున్నావు అనగా యోనాతాను అంటున్నాడు, నిజముగా మన ఏలినవాడును రాజునకు దావీదు సొలొమోనును రాజుగా నియమించాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును బెనయాను కెరేతీలు పెలేతీలు అతనితో కూడా పంపగా వారు కంచనగాడిద మీద అతన్ని ఊరేగించారు. యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతాను కలిసి గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేశారు. అక్కడ నుండి వారు సంతోషంగా వస్తూ ఉన్నారు. అందువలన పట్టణం గల్లంతైపోతోంది, మీకు వినబడిన ధ్వని ఇదే అని చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ అబ్యాతారు, యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను అప్పటికే అదోనియా పక్షాన ఉన్నవారు. అతడు సమాచారం తీసుకుని వచ్చేశాడు. దేవుడు సొలొమోనును అంగీకరించాడనేది అక్కడున్న ప్రజలకు అర్థమైపోయింది. మరియు సొలొమోను రాజ్యం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజసేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువ ఖ్యాతి కలిగేటట్లు నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండేటట్లు దేవుడు దయచేయనుగాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కరించి ఇట్లన్నాడు. సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు నూతన ప్రభుత్వాధినేత దగ్గరికి ప్రభుత్వ అధికారులు వస్తారు. అన్ని శాఖల యొక్క చీఫ్స్ వస్తారు. వారు నూతన రాజును అభినందించడంతో పాటు పాత రాజుకు సెండ్ ఆఫ్ ఇస్తారు. ఆ ప్రక్రియ ఇక్కడ చోటు చేసుకుంది. రాజ్య పరిపాలన పద్ధతిలో ఈనాడు అవలంబిస్తున్నవి 3000 సంవత్సరాల క్రితం ఆనాడే అవలంబించారు. ఆ స్టాఫ్ అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా వచ్చారు. సచివాలయ సిబ్బంది నూతనంగా వచ్చిన చీఫ్ మినిస్టర్ దగ్గరికి వస్తారు. సెక్రటేరియట్లో ఉన్న బాసులు అందరూ వస్తారు. వారికి వారి యొక్క పనులను, వారి శాఖలను కేటాయిస్తూ తీర్మానం చేస్తాడు నూతనంగా వచ్చిన ముఖ్యమంత్రి. అలాగే ఇక్కడ కూడా రాజైన దావీదు సొలొమోనును వారికి రాజుగా ఇచ్చినందుకు కృతజ్ఞతా తీర్మానం పెట్టారు. ఒక విధంగా అది సెండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. తర్వాత థ్యాంక్స్ గివింగ్ టు ద ఓల్డ్ కింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ కింగ్. నీ కుమారుడైన సొలొమోనును మాకు రాజుగా ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెబుతున్నాము అంటూ నీకంటే నీ కుమారుని రాజ్యం ఘనంగా అవుతుంది అని దీవెని చెబుతున్నారు. దే విష్ సాల్మన్ టు బి ఎ సక్సెస్ఫుల్ కింగ్ అండ్ అడ్మినిస్ట్రేటర్. నేను సజీవనై ఉండగా ఈ దినము జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడొకటకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఒకడిని నాకు దయచేసినందుకు ఆయనకి స్తోత్రం కలుగునుగా. కానీ దావీదు మాట్లాడుతున్నాడు. అల్టిమేట్గా ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని చిత్తం నెరవేరింది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నెరవేరుతోంది. ఒక నూతనమైనటువంటి ఉద్దేశం, ఒక నూతనమైనటువంటి ప్రభుత్వం, ఒక నూతనమైనటువంటి రాజు రానయ్యున్నాడు. అది దేవుని చిత్తం. అందువలన వారంతా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. మనం కూడా దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. అంతే. అదోనియాకు భయపడి, అదోనియా భయపడ్డాడు. అదోనియాతో పాటు పిలువబడ్డ వాళ్ళు భయపడి పారిపోయారు ఇళ్ళకి. అదోనియా సొలొమోనునకు భయపడి బయలుదేరిపోయి బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్నాడు. బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్న వాడిని చంపకూడదు, క్షమించాలి, అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ బలిపీఠపు కొమ్ములను పట్టుకొని క్షమాపణ కోరుకుంటున్నాడు అదోనియా. ఒక్క దినములో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇట్స్ వండర్ఫుల్ లెసన్ టుడే. ఈ దినం మనందరికీ కూడా ఒక మంచి పాఠం ఇది. ఒక్క దినములో పరిస్థితులు తల్లక్రిందులవుతాయి.
ఇందులో ఏ సందేహం లేదు. కనుక సొలొమోను సమర్థవంతంగా రాజ్యాన్ని నడిపించడానికి రాబోతున్నాడు. అదోనియా అతని నెక్స్ట్ టార్గెట్. అందుకనే అదోనియా సోదరుడైనప్పటికీ చంపుతాడేమనే భయంతో బలిపీఠపు కొమ్ములను ఆశ్రయించాడు. సొలొమోను అతనితో మాట్లాడుతున్న మాట, రాజు అయిన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తితో చంపకుండా ఈ దినము నాకు ప్రమాణం చేయాలని మనవి చేస్తున్నట్లు సమాచారం పంపాడు. సొలొమోను ఇలాగ సెలవిచ్చాడు, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనా క్రింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చెను. గ్రహిస్తున్నారా? దౌష్ట్యము కనబడిన ఎడల, అర్థం చేసుకోండి, దౌష్ట్యము కనబడిన ఎడల, సోదరుడా సోదరి, అతని యందు మంచి కనబడితే మరణము రాదు, చెడు కనబడితే మరణం వస్తుంది. కాబట్టి అతనికి సొలొమోను అతని ప్రవర్తన తీరుపై శిక్షను ఖరారు చేస్తున్నాడు. బలిపీఠం నుండి అతన్ని పిలిపించి అతను వచ్చి సొలొమోను సాష్టాంగపడినప్పుడు నీ ఇంటికి పొమ్ము అని అతనికి సెలవిచ్చాడు. నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నిన్ను క్షమిస్తున్నాను, అయితే నీవు మంచిగా ఉన్నంత కాలమే ఇది. నువ్వు మరలా చెడుతనానికి వెళ్ళావో నీ ప్రాణం తీయబడుతుంది, జాగ్రత్త, దానికి ఉత్తరవాదివి నీవే అవుతావు, మేము కాదు అని చెబుతున్నాడు. కనుక తాను అక్కడ అంగీకరించి ఇంటికి వెళ్ళాలి. అయ్యా నేను ఇక చెడు చెయ్యను, ధర్మశాస్త్రానుసారం నడుస్తాను, ఎక్కడా హృదయ దురాశ చొప్పున వెళ్ళను అనేటువంటి ఉత్తమ తీర్మానానికి అతను వస్తేనే ఇంటికి పోవాలి. అలాగున క్షమాపణ పొందిన అదోనియా తాను గృహానికి వెళ్ళిపోతున్నాడు. సోదరుడా సోదరి, ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా మనం ఎవ్వరం ఏమి చేయలేం. దేవునికి వ్యతిరేకంగా ఎవరము ఏమీ చేయలేం. కనుక దేవునికి అనుకూలంగా జీవించామా రక్షించబడతాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచామని చెప్పుకుంటే అది అపహాస్యమే. అదోనియా సొంత ప్రయత్నాలు కొట్టివేయబడ్డాయి. అదోనియా వ్యక్తిగత ప్రయత్నాలు పతనమైపోయాయి. దేవుని అభీష్టమే నెరవేరింది. ఈ రాత్రి కాలం వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తము చొప్పున జరగాలని తీర్మానం చేద్దాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం శాస్త్రీ కాలనీ వాస్తవ్యులు పీతల నారాయణమూర్తి గారి జ్ఞాపకార్థం, భార్య పీతల కాంతమ్మ గారు, వీరి కుమారులు బాబురావు, సోమేశ్వరరావు, చిట్టిబాబు, కోడళ్ళు పుష్ప, రమ, వాణి, మనుములు, మనుమరాండ్రు, శ్రీకాంత్, శిరీష, సోని, జాహ్నవి, అఖిల్, రాహుల్ సమర్పిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. అలాగే ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. క్విజ్ రాసిన వారిని ప్రభువు దీవించేటట్లు ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలముగా నీతియుక్తముగా జీవించుట మాకు నేర్పండి.
సాతానీయ శక్తులను లయపరచండి. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలను మీరు పొందండి. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కాంతమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. ఈ మాసమంతా కూడా ఎపిసోడ్ సహకారాలను పంపించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.